హాయ్ అండి. ఈరోజు ఎంతో రుచిగా దొండకాయ పచ్చడి చేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఇంట్లో ఎప్పుడైనా దొండకాయలు ముదిరినయ్యి లేదా రంగు మారినయ్యి కూరకు బాగోవు అనుకున్నప్పుడు ఇలా పచ్చడి చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేయండి, ఎంతో రుచిగా ఉంటుంది. మరి దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా? ఇవి 1/2 కేజీ దొండకాయలండి. కొంచెం కలర్ మారినయ్యి ఇలాగ నేను నిలువుగా కట్ చేసి కొద్దిగా ఉప్పేసి శుభ్రంగా కడిగేశాను. ఇలా కడిగిన దొండకాయలకి కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర, ఒక కట్ చేసిన టమాటా, 8 పచ్చిమిరపకాయలు, అలాగే 1/2 లెమన్ సైజులో చింతపండు తీసుకోవాలి. అలాగే 1 స్పూను నువ్వులు, 2 స్పూన్లు పల్లీలు తీసుకోవాలి. పొయ్యి మీద ఒక పాత్ర పెట్టుకొని 1 స్పూను ఆయిల్ వేసుకొని పల్లీలు బాగా వేయించుకోవాలి. ఇలా పూర్తిగా పల్లీలు వేగిన తర్వాత నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వులు ఊరికే వేడికే వేగిపోతాయండి. వేగిపోయినవి ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో ఇంకొక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టి వేయించుకోవాలి. ఇలా కాస్త వేగిన తర్వాత కొత్తిమీర, టమాటా కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత దొండకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. అలాగే చింతపండు కూడా వేసేసుకోవాలండి. ఇలా చిన్న చిన్నగా చేసి చింతపండు కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా వేగే వరకు కూడా కలుపుతూ మూత పెట్టి వేయించుకుంటూ ఉండాలి. దొండకాయ రైస్ చేశాను, వీడియో ఎండ్ కార్డులో ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. అన్నీ కూడా పూర్తిగా వేగిపోయినాయి. దొండకాయలు కూడా మంచిగా వేగినాయి చూడండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు, నువ్వులు, దొండకాయ ముక్కలు మొత్తం వేయించినవన్నీ వేసుకొని ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చగా వీడియోలో చూపిస్తున్నట్టు మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఒక తాలింపు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక 1/2 స్పూను ఆవాలు, ఒక 1/2 స్పూను శనగపప్పు, ఒక 1/2 స్పూను మినప్పప్పు, ఒక 1/2 స్పూను జీలకర్ర వేసి కాస్త దోరగా వేగనిచ్చి ఒక ఎండుమిరపకాయ కట్ చేసిన ముక్కలు, 2 కరివేపాకు రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి. దీనిలో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే మంచి గుమగుమలాడుతుందండి. ఇలా కాస్త ఇంగువ వేసుకొని ఇలా ఎర్రగా పోపు వేయించుకొని పచ్చడి తిరగమూత పెట్టుకోవాలి. చాలా గుమగుమలాడుతూ ఉందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ పోపు అంతా కూడా ఈ పచ్చడికి పట్టించి బాగా కలిపి పెట్టుకొని అప్పుడు మనం సర్వ్ చేసుకోవాలి. దొండకాయతో నిల్వ పచ్చడి చేశానండి. వీడియో ఎండ్ కార్డులో ఇస్తాను, ఓపెన్ చేసి చూడండి. వేడివేడి అన్నంలో కాస్త దొండకాయ పచ్చడి వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అబ్బా అనాల్సిందేనండి, ఆ రుచే వేరు. చూశారు కదా వీడియో? మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే ఈ వీడియో లైక్ చేయండి.